ఏం తక్కువ ఈ లొకేషన్ కి? డిఫరెంట్ గా ఉంది కదా, ఎంజాయ్ చేద్దామని తీసుకొచ్చాను. ఓహో అవునవును, నిజంగా చాలా బాగుంది. 4-5 బెగ్గులు వేసుకొని మొత్తం ఎక్కువ అయితే దయ్యం వచ్చినా ఇక్కడ నుంచి తప్పించుకోలేం, అంత బాగుంది. చచ్చిన వాళ్ళందరూ దయ్యాలు అయ్యేటైతే ఫ్లైట్ క్రాష్ లో చనిపోయిందే సౌందర్య ఈ పాటికి తను దయ్యం అయి ఉండాలి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు సౌందర్య మ్యాటర్ అంత అవసరమా? సౌందర్య చనిపోవడానికి ముందు చేసిన కన్నడ సినిమా పేరు చంద్రముఖి. అందులో ఆవిడ చేసిన క్యారెక్టర్ మీద కేరళలో గొప్ప కథ ఉంది తెలుసా? హలో, ఇక చాలా ఆపుతావా? సంబంధం లేకుండా ప్రతిదాన్ని లింక్ చేసి మాట్లాడుకు. ఎవరికి ఎన్నాళ్ళు రాసి పెట్టుంటే వాళ్ళు అన్నాళ్ళు బతుకుతారు అంతే. చాలే ఆపు. చిన్నపిల్లలకి చెప్పినట్టు దెయ్యాల భూతాల కథలు మాకు చెప్పుకో. 100% బెట్ కడతాను, ఇక్కడ ఖచ్చితంగా దయ్యాలు ఉన్నాయి. అదెలా చెప్పగలుగుతున్నావు? రే ఎందుకు హింసిస్తున్నా? పార్టీని ఎంజాయ్ చేయరా? ఈ దయ్యాల భూతాల విషయంలో ఎంతటి గ్రాడ్యుయేట్ అయినా ఎంతటి సైంటిస్ట్ అయినా ఏమీ చేయలేకపోయారు. దెయ్యాలు భూతాలు అబద్ధం, అవి లేవని నేను ప్రూవ్ చేస్తాను. ఏం చేయమంటావు చెప్పు. అవునా, అయితే సరే. ఆ కారులో ఉన్న బొమ్మను తీసుకెళ్లి ఆ గుడిసె పక్కన ఉన్న చెట్టుకు తగిలించా. అంతే కదా. ఈ బొమ్మనేగా తగిలించాలి. దీన్నే తగిలించాలి. తగిలిస్తే ఏమిస్తావు? నీకేం కావాలి? ఒక డైమండ్ రింగ్. ఓకే డన్. ఇప్పుడే వస్తాను. ఏ దివ్య, దివ్య ప్లీజ్ వెళ్ళదు. నువ్వు ఊరుకో. నువ్వు ఊరుకోరా, నాతోనే కాసేపు ఛాలెంజ్ గడిపిద్దాం చేస్తాడా? అంటే. ఏంట్రా నువ్వు చేసే పని? ఏం దివ్య కాదురా. చూడు దివ్య, నువ్వు ఒక్కతే డైమండ్ అక్కడికి రింగ్ ఆర్డర్ వెళ్ళొద్దు. చేయమంటారా నిజంగానే చెప్పు. వెళ్ళిపోతుందా? ఏం కర్మనో నాది.
14 సంవత్సరాల క్రితం సికింద్రాబాద్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నప్పుడు అక్కడ శవాల మీద శవాలు పడుతూ ఉండేవి. వాడెవడు ఉపేంద్రట, కాశీనాథట, కుమార్ గోవిందట. వీళ్ళందరూ వచ్చి పిల్లల పిక్చర్లు తీసేవాళ్ళు. ఆ పిక్చర్లు కాపలాగాయాలా లేక శవాలకు కాపలాగాయాలా ఏది తెలిసేది కాదు. ఇంకా కొంతకాలం అక్కడే ఉండుంటే ఆ చిత్రాలతో పాటు నా ఊపిరి కూడా పోయి ఉండేది. ఎవరెవరి చేతనో రికమెండ్ చేసుకొని ఈ ఊరికి వస్తే ఇక్కడ కూడా అంతే, శవాల మీద శవాలు పడిపోతున్నాయి. అసలు ఎవరికి కావాలి ఈ ఉద్యోగం? ఇంకా 2 ఏళ్ల తర్వాత నేను రిటైర్డ్ అయితే శవాలన్నీ కలిసి నాకు సన్మానం చేసే పరిస్థితి వస్తుంది. అనిపించట్లేదా పనికి పాలోడా? ఎక్కడికి వెళ్తున్నావురా? అక్కడ షూటింగ్ జరుగుతుంది సార్. షూటింగ్ ఏం షూటింగ్ సార్? చంద్రముఖి అని. సార్ చంద్రముఖి అంటే దయ్యం కదా సార్. అదే సార్. రారా సరసకు రారా రారా. ఈ దెయ్యాలు ఎందుకో పని కట్టుకుని మన వెంటే పడుతున్నాయి. అయ్యో ఏం కర్మ ఇది. రేయ్, కాలేజీకి వెళ్ళి చదివి జీవితంలో ఏదన్నా సాధించాలనుకోవాలి కానీ ఇలా రోడ్లెమ్మడి బట్టి షూటింగ్ చూడడానికి వెళ్తావా? పోరా. నేను చదువుకుంటున్నదే డిప్లొమా ఇన్ ఫిల్మ్ డైరెక్షన్ కోర్సు. వెళ్ళవయ్యా వెళ్ళు. వచ్చాడు క్లాస్ పీకడానికి. అలాంటి కోర్సు ఒకటి ఉందటయ్యా. నాకు తెలిసిందంతా రేస్ కోర్సే. అందుకే రేస్ కోర్స్ కు వెళ్ళి వెళ్ళి నీకు గుర్రం పలుకులు వచ్చాయి. ఎక్కువండి. పోలీసు ఉద్యోగంలో చేరన్నా అంటే మా నాన్న తూ అని ఉమ్మేసి పోలీసులో చేరి దేశ సేవ చేయడాన్ని నన్ను పంపించాడు. ఎక్కడికి వెళ్తున్నావురా? నీ కూతురు వెయిట్ చేస్తుంది, సైట్ కొట్టడానికి వెళ్తున్నాను. వచ్చేసాడు పెద్ద. ఇంకా నయం, నాకు ఆ దేవుడు ఆడపిల్లలు ఇవ్వలేదు. ఇచ్చుంటే వీళ్ళందరినీ అల్లుళ్ళు అని పిలవాల్సి వచ్చేది. నిద్రపోతావేంట్రా గుడ్ల గుబా? అష్టికివో. నా సర్వీస్ లో ఎంతో మంది చావులు చూశాను, కానీ నీ చావును చూసే భాగ్యం నాకు ఇంకా కలగలేదేంట్రా? ఎలా చచ్చిందో చూడరా. పనికి వాళ్ళారా, మజా చేయడానికి ఇక్కడికే రావాలంట్రా. గాంధీజీ దేవసేవ చేయడానికి దండి యాత్రకి వెళ్ళినట్టు గుంపులు గుంపులుగా వచ్చారు కదరా. దరిద్రపు కొట్టి వెదలారా. రే, న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి హైదరాబాద్ లో ఇంకెక్కడా మీకు చోటు దొరకలేదట్రా. ఇక్కడికి వచ్చి ఎందుకు తగలడ్డారా? తన ప్రాణం వదలటానికి నా ఏరియానే కావాల్సి వచ్చిందా? బేవర్ సెదవల్లారా, సునామీ వచ్చి ఎవరెవరో కొట్టుకుపోయారు, మీరు మాత్రం ఇంకా అలాగే ఉన్నారేట్రా పనికి మాల ఎదవల్లారా. సార్ నాకు డౌట్. చెప్పు. మీ దృష్టిలో ఎవరు మంచి వాళ్ళు కారా? ఈ అమ్మాయి ఇలా చనిపోవడానికి కారణం ఎవరు, ఏమిటి, ఎందుకు, ఎలా? నోరు విప్పి చెప్పండి. రాత్రి నేను ఎంత చెప్పినా వినకుండా చెట్టుకి బొమ్మ కడతానని బెట్టు కట్టి వెళ్ళిన దివ్య మళ్ళీ తిరిగి రాలేదు సార్. బెడ్సా? తను చావటానికి బెడ్స్ కూడా కట్టారా? అవును సార్, ఊరికే మాట్లాడుకుంటూ ఉన్నాం. చంద్రముఖి అనే దయ్యం ఉంది, ఆ దయ్యం అనేది నిజమేనని ఊరికే అనుకుంటూ ఉన్నాం. దాన్ని తను అబద్ధం అని తను ప్రూవ్ చేయడానికి వెళ్ళింది సార్. మేము కాసేపు ఏడిపిద్దామని ఊరుకున్నాం సార్. వెళ్ళి చూసేసరికి ఇలా జరిగింది సార్. మీలో ఎవరో ఒకరు ప్లాన్ చేసి మర్డర్ చేశారు. మా ఫ్రెండ్ని మేమే హత్య చేస్తామని చెప్పండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. ఆ పైన ఉంది మీకు పెద్ద ముగ్గుడి ముందు బలి. నిద్రపోవా, ఎప్పుడు నిద్రపోతావేంట్రా? వీళ్ళందరినీ తీసుకొని స్టేషన్ కి నడు. అంబులెన్స్ వచ్చే వరకు ఈ బాడీని జాగ్రత్తగా చూసుకో, అర్థమైందా? హలో సార్, అక్బర్ గ్యాంగ్ మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నారు సార్. ఎక్కడ? కీసర్ గుట్ట దగ్గర సార్. నేను చూసుకుంటాను.
వద్దు సార్ వద్దు. వద్దు సార్ వద్దు సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్ 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 ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్ వద్దు సార్ వద్దు సార్ 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 వద్దు సార్ నన్ను వదిలేండి సార్. రాజేశ్వరి, రాజీ డార్లింగ్. ఓ ఇక్కడున్నావా? అమ్మగారు చాలా కోపంగా ఉన్నట్టున్నారు. సారీరా, ఈరోజు త్వరగా వస్తారని చెప్పాను కరెక్టే. అయినా ఏం చేయమంటావు, ఈ ఎన్కౌంటర్ టెన్షన్ లో మన వెడ్డింగ్ డే సంగతే మర్చిపోయాను. సారీరా, క్షమించు ప్లీజ్. క్షమించడానికి నేనెవరిని? నేనేమి మీ మొదటి భార్యని కానుగా. మీరే అన్నారుగా నా మొదటి భార్య నా డ్యూటీ అని. హే, నన్ను అర్థం చేసుకో రాజీ. నేను ఎంత రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నానో నీకు తెలుసు కదా. అదే కాకుండా ఈ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ నా మీద నమ్మకంతో ముఖ్యమైన కేసులన్నీ నాకే అప్పగిస్తున్నారు. ఎందుకో చెప్పు, నేను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అనేగా. అంతేకాకుండా నీకు తెలుసుగా, ఇటీవల హైదరాబాద్ లో నక్సలైట్ సమస్య, టెర్రరిస్ట్ సమస్య అని ఒక సమస్య తర్వాత మరొకటి వచ్చి పడుతూనే ఉంది. ఇవాళ కూడా కొంతమంది టెర్రరిస్టులని ఎన్కౌంటర్ చేసి చంపేశాను తెలుసా. అయినా నీ మీద నాకు ప్రేమ లేదనుకున్నావా? అవునవును, లవ్ చేసి మీరే కావాలని మా నాన్న ప్రాణాలు తీసి మిమ్మల్ని పెళ్లి చేసుకుంది ఈ మాత్రం దానికేనా? మీరే చెప్పండి, పెళ్ళైన తర్వాత ఏ రోజైనా ఒక్కసారి నన్ను బయటికి తీసుకెళ్లారా? లేదు. ప్రేమగా తీసుకెళ్లి ఒక చీర కొని పెట్టారా? పోనీ అవన్నీ వదిలేయండి, ఎక్కడికైనా ఒక గుడికి తీసుకెళ్లారా? లేదు. ఇదిగో ఇది నేను, అంతే. ఏమండి, మీరు మీ పోలీస్ డ్యూటీకి ఎంత నిజాయితీగా ఉంటారో నాతో కూడా అంతే ప్రేమగా ఉండొచ్చు కదా. అంతే కదా. ఓ 10-15 రోజులు లాంగ్ లీవ్ పెట్టి మిమ్మల్ని అందరినీ ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తాను. చాలా. ఎక్కడికి వెళ్దామో చెప్పు, జాలీగా వెళ్ళొద్దాం. ఎక్కడికి వెళ్ళొద్దండి, మీరు ఒక ఎస్టేట్ కొన్నానని చెప్పారు కదా. అందరం కొద్ది రోజులు వెళ్ళి అక్కడే ఉండొద్దాం. బట్ వన్ కండిషన్, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పోలీస్ డ్యూటీని పూర్తిగా మర్చిపోవాలి, ఓకేనా? ఓకే. అక్కడికి వెళ్ళాక నేను అతుక్కునే ఉంటాను. సంతోషమేగా. పోలీసోడికి మనసుంది, వాడికి ప్రేమించడం తెలుసురా. సరే, ఎడివిడు? వాడి ఫ్రెండ్స్ ని కలవడానికి సికింద్రాబాద్కి వెళ్ళాడు. ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్తాను. ఓకే? ఏయ్, నీ లగేజ్ అది త్వరగా ప్యాక్ చేసుకో. రేపు ఉదయాన్నే ఎస్టేట్ కి వెళ్తున్నావు. అలాగే అక్క. హాయ్ వదినా. ఎక్కడున్నావు? ఇంకా ఇక్కడే ఉన్నాను, చెప్పండి.
ఏం లేదు, ఒక గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటది? రేపు మనం అందరం మన కొత్త ఎస్టేట్ కి వెళ్తున్నాం. నువ్వు డైరెక్ట్ గా వచ్చేయి. ఓ డెఫినెట్ గా వస్తాను. నీ ఫ్రెండ్స్ తో తిరుగుతూ రావడం మర్చిపోకు, అర్థమైందా? అలా చేస్తానా? త్వరగా వచ్చేయి. మీకన్నా ముందే ఉంటాను, చూస్తూ ఉండండి. బాయ్. బాయ్ బాయ్. లా 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 లా. రాజే త్వరగా రా, ఎంతసేపు వెయిట్ చేయడం? కమ్ ఫాస్ట్. ఏయ్, జాగ్రత్తగా ఎక్కువ. ఓకే అక్క. అన్ని తీసుకున్నారా? ఏం మర్చిపోలేదుగా? అయిందా? వెళ్దామా? వెళ్దాం. ఓకే. తెలిసిపోయిందా? ఈ రేంజ్ లో బిల్డప్ ఇచ్చి నేను నిన్ను బెదరకొడదాం అనుకుంటే నువ్వు కాస్త కూడా భయపడలేదా? ఏంటి చిన్నబాబు, ఈ ఎస్టేట్లో ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. అదీ కాకుండా నేనిక్కడ ఒక్కదాన్నే ఉంటున్నాను. నాకు భయమా? అయినా కొంచెం భయపడ్డానులేండి. సరే, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. ప్రయాణం చేసి టైర్డ్ గా ఉంది, త్వరగా భోజనం రెడీ చేయి. నేను భయపెట్టింది అన్నయ్యతో చెప్పొద్దు. అలాగే చిన్నబాబు. ఓ షిట్, ఏమైంది? ఏంటి బావా? ఏమైందండి? వెళ్దామా? అప్పుడే వచ్చేసావా? గుడ్. ఏంటదినా, నన్ను త్వరగా రమ్మని నువ్వు ఇంత తీరిగ్గా వస్తున్నావు, ఇదేమన్నా న్యాయమా? నువ్వు 30 కిలోమీటర్లు బస్సులో వచ్చినట్టు కాదురా, 300 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకొచ్చా. చిన్నమ్మి, త్వరగా రా. వస్తున్నా పెదబాబు. త్వరగా వడ్డించు. అలాగే. రాజే, త్వరగా రా, ఆకలేస్తోంది. త్వరగా రమ్మంటున్నానా? అమ్మగారు మీరు రండి. వస్తున్నా. నాకైతే ఇక్కడికి వచ్చిన సంతోషంలో ఆకలే వేయడం లేదు. అంతే కదా మరి, హైవేలో కడుపు నిండా మెక్కొస్తే ఆకలి ఎందుకేస్తుంది? నాలా బస్సులో వస్తే కడుపులో రైళ్లు పరిగెడతాయి. చదువు సంజయ్ మాట తెలీదు గానీ తిండంలో మాత్రం అయ్యగారు ఫస్ట్. హలో, తిండంలోనే కాదు అన్నిట్లోనూ అయ్యగారు ఫస్టే.
రాజీ, ఇతన్ని చూసి భయపడ్డావా? ఇతను మన ఎస్టేట్ వాచ్మెన్ ఆంజనేయులు. ఇతన్ని వెలుతురులో చూసే ఇంతలా భయపడ్డారా? ఇంకా చీకట్లో చూసుంటే అంతే. చిన్నమే, ఏంటి పెదబాబు? మీ ఆయనకి భోజనం పెట్టు. అలాగేనయ్యా. ఆంజనేయులు, ఎలా ఉన్నావు? నేనొచ్చి చాలాసేపు అయింది, నువ్వు కనపడలేదేంటి? ఎక్కడికి వెళ్ళినా భోజనం టైంకి సరిగ్గా వచ్చేస్తాడు. సరే, ఎక్కడికి భోంచేయ్. వెళ్తాడో ఏం చేస్తాడో ఆ దేవుడికే ఎరుగు. మెక్కడానికి మాత్రం టైంకి వచ్చేస్తాడు. అరే, ఇక్కడే తింటావేంటి? ఇంటికి వెళ్ళి తినొచ్చు కదా. నీకే చెప్పేది, ఇంటికి వెళ్ళావు. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. హే వావ్, రోజ్ చాలా బాగుంది కదూ. చాలా బాగుంది. కావాలా? నందిని, నీకు విషయం చెప్పనా? రోజ్ మీన్స్ బ్యూటీ, బ్యూటీ మీన్స్ నందిని, నందిని ఈస్ యాజ్ స్వీట్ యాజ్ క్యాండీ. రోజ్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడికి తీసుకురావడానికి మీకు ఎన్ని రోజులు పట్టిందండి? నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. అంతే కదా, రిటైర్ అయిన తర్వాత ఇక్కడికే వచ్చి ఉండిపోదాం. నేను నిన్ను ఎప్పటి నుంచో ఇక్కడికి తీసుకురావాలి అనుకుంటున్నాను, అయినా ఏం చేయమంటావు? టైం దొరకాలిగా. మీ ఒంటి మీద కాకి యూనిఫామ్ ఉంటే ఎవ్వరూ గుర్తుకురారు. ఎందుకు అలా అంటావు? నీ మీద నాకు అసలు ప్రేమ లేదనుకుంటున్నావా? ఎవరు లేదన్నారు? ప్రేముంది, కానీ అందుకు సమయం లేదు. సెలవు పెట్టి ప్రేమించడం కాదు, శాశ్వతంగా ప్రేమించాలి. అసలు నీ ఉద్దేశం ఏంటి? తెలుస్తోందండి. కాలేజ్ టైంలో మీరు నా మీద చూపించిన ప్రేమకి, పెళ్ళైన తర్వాత మీరు నా మీద చూపించే ప్రేమకి తేడా తెలుస్తోంది. సరిగ్గా చెప్పే వదినా. కొంతమందికి డ్యూటీ ముఖ్యం, మరికొంతమందికి బ్యూటీ ముఖ్యం. వదినా, ఇకపై టైం దొరికినప్పుడల్లా మనం ఇక్కడికే వచ్చేద్దాం. అన్నయ్య కావాలంటే డ్యూటీ చేసుకుంటూ అక్కడే ఉన్నాయి. అన్నయ్య, ఒకసారి ఆ కెమెరా ఇస్తావా? ఎలా ఉంది మన ఎస్టేట్? ఇక్కడ ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయని నేను అస్సలు అనుకోలేదండి. ఏమండి, అదిగో కనిపిస్తుంది ఇల్లు. ఎవరిదది? అది మన గెస్ట్ హౌసే, కావాలంటే వెళ్ళి చూసిరా. వెళ్ళు. సరేనండి. ఎస్టేట్ చాలా బాగుంది కదూ? అలా చూడు, చాలా అందంగా ఉంది కదా? చాలా బాగుంది కార్తీక్. ఏయ్, కెమెరా ఏది? ఓ, అక్కడే మర్చిపోయి వచ్చేసాను. చూడు, వెళ్ళు, వెళ్ళి తీసుకురా. రా, ఇద్దరు వెళ్ళి తీసుకొద్దాం. నువ్వేగా వదిలేసావు, నేనెందుకు రావాలి? వెళ్ళు, వెళ్ళి తీసుకురా. అంతా నువ్వు చెప్పినట్టే జరగాల.
అమ్మగారు మిమ్మల్ని చూడ్డానికి ఇంతకాలం పట్టింది. మీరు నిజంగా చాలా అందంగా ఉన్నారు. అవునా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. అన్నట్టు నీకెంతమంది పిల్లలు? అయ్యో నాకెక్కడమ్మా పిల్లలు. ఆ దేవుడు ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో లాకెళ్ళిపోయాడు. మీ ఆయనకేమైంది? ఎవరికి తెలుసమ్మా? అతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో ఏం చేస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు అనుకోండి. నేను పురిటికని పుట్టింటికి వెళ్ళొచ్చానా, అప్పటి నుంచి ఇతగాడి వాళ్ళకం ఇలాగే ఉంది. అంతేనా? ఆ బాధలో అప్సెట్ అయి ఉంటాడు. ఒక విషయాన్ని వచ్చినప్పటి నుంచి అడగాలి అనుకుంటున్నాను, మర్చిపోతూనే ఉన్నాను. ఏంటమ్మా అది? ఆ ఇంటికి అంత పెద్ద తాళం వేశారు కదా, అందులో అంతగా ఏముంది? అందులో ఏమీ లేదమ్మా. పెదబాబు గారు ఎస్టేట్ కొన్నాక పాత సామాన్లన్నీ అందులో పడేశారు. అప్పుడే ఆ తాళం దొరికింది. సరే దొరికింది కదా, ఎందుకు దాన్ని మూల పడేయడమని ఆ ఇంటికి ఆ తాళాన్నే వేశారు, అంతే. దానికి ఎక్కడుంది? అది మా ఆయన దగ్గర ఉంది. లోపలికెళ్ళి చూడాలని ఏదో క్యూరియాసిటీ. ఆ తాళం ఇస్తావా? అంతేనా? ఇప్పుడే తీసుకొస్తాను, ఉండండి. ఏ ఆంజనేయులు, అమ్మగారికి ఆ పాతింటి తాళం చెవి కావాలంటే ఇవ్వు. తాళం వేసినప్పటి నుంచి నీ దగ్గరే ఉంచుకున్నావుగా, ఇప్పుడు అడుగుతున్నారు, ఇలా ఇవ్వు. ఇవ్వమంటుంటే నువ్వు ఇస్తావా లేదా? నువ్వు ఇవ్వకపోతే నేనే తీసుకుంటాను. ఇప్పుడేం చేస్తావు? అమ్మగారు అమ్మగారు తాళం చెవి అడిగారుగా, అవును, ఇవ్వు. హాయ్ ఆదిత్య. హాయ్ థ్రిల్లర్. ఎలా ఉన్నావు? హలో. హలో, కూర్చోండి. కూర్చోరా. మొత్తానికి తీరిగి చూసుకుని వచ్చావు. మనకి తీరిక ఎక్కడ దొరుకుతుందిరా, మనమే తీరిక చేసుకోవాలంతే, లేకపోతే వీళ్ళు వదిలిపెట్టరుగా. అవునవును, తీరిక చేసుకుని అన్ని చోట్ల తెగ తిరుగుతున్నట్టే మాట్లాడతారు. ఈ మగవాళ్లే ఇంత చెప్పేదొకటి చేసేదొకటి. హాయ్ అంకుల్. హాయ్ కార్తీక్. హలో అంకుల్. ఏమయ్యా, ఫ్యూచర్ లో నాలాగా సినిమాలోకి వస్తావా, లేక మీ అన్నయ్య లాగా డిపార్ట్మెంట్ లోకి వెళ్తావా? లేదంకుల్, నేను సినిమాల్లోకి రావాలనుకుంటున్నాను. యా, దట్స్ ఇట్. సరిపోయింది. కానీ మామూలుగా రాను అంకుల్, మీలాగా యాక్షన్ హీరోలో ఎంట్రీ ఇద్దాం అనుకుంటున్నాను. అంతే కదా కార్తీక్, అందరూ నిన్ను ఆంధ్ర బ్రూసులే అనేలాగా నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను కదా, రా. వీడికి అదొకటే తక్కువ. ఎందుకలా అంటావు? నా తమ్ముడికి ఏం తక్కువేంటి? అదే కదా. సినిమా వాళ్ళైనా సరే, పోలీస్ వాళ్ళైనా సరే, పెళ్ళైన తర్వాత పర్సనల్ లైఫ్ అంతా అష్ట కష్టాలే. దీంతో కొట్టానంటేనా? చాలు చాలు, చిన్నమ్మి ఫస్ట్ క్లాస్ గా వంట చేస్తుంది, తింటూ మాట్లాడుకుందాం, సరేనా? పదండి. పదండి. అక్కడే వదిలిపెట్టొచ్చాను కదా, ఇక్కడికి ఎలా వచ్చింది?
రక్తం వస్తుంది. ఫోటోలోంచి రక్తం వస్తుందా? అయ్యో నేను నిజంగా చెప్తున్నాను. సరే సరే, నువ్వేం చూసావో నాకు చూపించు. పద వద్దండి, పద, వద్దు. భయపడకు. నాకు భయం నాతో రా. ఉంది. ఇదిగో చూసారా? అన్నయ్య, రెడ్ పెయింట్. ఇది ఫోటో మీద ఉలికింది. దాన్ని చూసి వదిన రక్తం అనుకుంది. అయ్యో అయ్యో నువ్వేమైనా వదినా, చెప్పక్క డెవిల్ ఎఫెక్ట్ మాత్రం సూపర్ గా ఇస్తున్నావు. నువ్వు గనక హారర్ మూవీ యాక్ట్ చేసావో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? నేను ఇక్కడ భయంతో చస్తుంటే నీకు కామెడీగా ఉందా? ఏయ్, అయినా నేను ఈ రూమ్లోకి ఎవరు రమ్మన్నారే? చెయ్యొద్దు అన్న పని చేయడమే కాకుండా దాని మీద అరుస్తావేంటి? ఇంకోసారి గనక ఈ రూమ్ పక్కకు వచ్చేవో నీ సంగతి చెప్తాను. పద. అయ్యో ఏంటో వదినా నువ్వు. అయ్యో అక్క, షూటింగ్ అంటే ఏదో డూప్ అనుకున్నానక్క. పర్వాలేదు, మీ ఆయన చాలా బాగా స్టంట్స్ చేస్తున్నారు. అంత రిస్క్ తీసుకుంటున్నారే, నువ్వేం చెప్పవా మీ ఆయనకి? అయ్యో ఆయనకి ఎంత చెప్పినా అంతే. డ్యూటీ కోసం ప్రాణమైనా ఇస్తానంటారే. అయ్యో బ్యాగ్ మర్చిపోయాను. నువ్వు వెళ్తూ ఉండి వస్తాను. త్వరగా వచ్చేయి. శ్రీరంగపట్నానికి వెళ్ళాలి. నదీ తీరానికి వెళ్ళాలి. ఏంటి రాజీ, ఏమైంది? ఏదో పీడకల. చూడు, ఏదేదో ఆలోచిస్తూ పడుకుంటే ఇలాంటి కళ్ళే వస్తాయి. సరే రా, పడుకో. ఏంటి చాలా డల్గా ఉన్నావు? ఏం లేదు కార్తీక్, ఈ రోజు రాశి ఫలాలు చదివాను, అందుకే కొంచెం టెన్షన్ గా ఉంది. దానికెందుకు టెన్షన్ అవడం? అది నా రాశి గల వారికి లవ్ ఫెయిల్యూర్ అని రాసుంది. అవునా? నేను లక్కీ. నా రాశి ఫలాల్లో లవ్ సక్సెస్ అని రాసుంది. అంటే నువ్వు కూడా వీటన్నిటిని నమ్ముతావా? అలా అడిగేవేంటి? అదే నా ఫేవరెట్ సబ్జెక్టు. అయితే నా చేయి చూసి చెప్పా ప్లీజ్. అంతే కదా, రా అలా కూర్చొని నీ ఫ్యూచర్ మొత్తం చెప్పేస్తాను. చేయి లైవ్. ఏ పనికి మనలోడు చెప్పాడు నీ లవ్ సక్సెస్ కాదని? ఇలా చూడు, రవిచంద్రన్ రేఖ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది, షారుఖ్ ఖాన్ది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది. అరేరే, కమలాసన్ ఇక్కడే ఆగిపోయాడేంటి? అంతేకాదు, ఇలా చూడు, చిరంజీవి ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాడు. హే నిజమా? నన్ను లవ్ చేసే కుర్రాడు ఎలా ఉంటాడో చెప్పవా? నన్ను చూసావుగా, అయితే ఇక వాడిని చూడక్కర్లేదు. అంటే అంటే నేనే. నిన్ను చేస్తాను చూడు. పట్టుకో.
రాజీ, ఏమైందే నీకు? ఏమండి, ఈ ఇంట్లో ఏదో విచిత్రంగా జరుగుతోంది. నాకు భయంగా ఉంది. అయ్యో అదేం కాదు. రాత్రుళ్ళు క్రైమ్ డైరీ, క్రైమ్ స్టోరీ, హారర్ మూవీస్ వీటన్నిటిని చూసి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటావు, అందుకే అలా అనిపిస్తోంది. కాదండి, అది అది చూడు, అనవసరంగా ఏదేదో ఆలోచించుకో, అర్థమైందా? ఏంటొదినా ఈరోజు స్మార్ట్ గా రెడీ అయిపోయావు? అన్నయ్య పాకెట్ కి స్పాట్ పెట్టావా? ఏయ్, వదినా చాలా అందంగా ఉన్నావు. ఒకే ఒక ఫోటో తీస్తానా? ఫోటోనా? వదినా ఇటు ఇటు. వదినా ప్లీజ్ ఇటు చూడు, స్మైల్. వదినా ఆ బ్యాక్గ్రౌండ్ బాగుంది, అక్కడికి రా తీస్తాను. ఏయ్ వెళ్ళు. రా వదినా, రా ఏయ్ రా. కార్తిక్, చెయ్యొద్దు. రమ్మని చెప్తున్నాను కదా. అయ్యో. సరే అలాగే ఉండు. రెడీ, స్మైల్. ఓకే. వదినా ప్లీజ్ స్మైల్. కార్తీక్, ఏం చేస్తున్నావు? ఫోటో తీస్తున్నాను అన్నయ్య. రే, నేను ఓ ఫోటో తెస్తాను, ఇలా ఇవ్వరా? ఆ, ఆ, ఇవ్వమంటుంటే. ఇదిగో బాబు, నువ్వే తీసుకో. రాజీ, కమాన్ కమాన్, ఇలా నించో. గుడ్, అది. అనే ఒక్క నిమిషం ఏమైందిరా? వదినా, దాని మీద చేయవి. ఆ. అది. వీడి ఫీల్. ఇప్పుడు తీసుకో. నీ పెళ్ళం నీ ఇష్టం. నా పెళ్ళం నాకే కదరా అందంగా కనపడాలి. మీతో కలిసి బతకడానికి నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. రాచి 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 ఇక్కడ అన్ని పోగొట్టుకున్నాను. నేను వస్తున్నాను. నేను చూశాను. నేను వస్తున్నా.
ఏంటి రాజీ, ఎంతసేపని బెల్లు కొట్టడం? మీరా? ఇంకెవరనుకున్నావు? ఎందుకు ఎంతలా భయపడుతున్నావు? అది అది సమాధి. సమాధా? ఆ, నేను సిట్అవుట్లో ఒంటరిగా కూర్చొనున్నాను. కిటికీలోంచి ఎవరో ఏదో చెప్పినట్టు అనిపించింది. చూద్దామని బయటకొచ్చాను. నాకే తెలియకుండా సమాధి వరకు వెళ్ళిపోయాను. నాకు చాలా భయం వేసిందండి. తిరిగి వస్తున్నప్పుడు నన్నెవరో పట్టుకున్నట్టు అనిపించింది. నేను బెదిరిపోయానండి. అంతేనా? ఈ మాత్రం దానికి భయపడతారా? అంతేనా అంటారేంటి? కాకపోతే ఏంటి, నీకింకా అర్థం కాలేదా? నువ్వు ఒక్కతివే ఉన్నావు కదా అని వాళ్ళిద్దరు నిన్ను ఆట పట్టిస్తున్నారు. ఏరి వాళ్ళిద్దరు? కాదండి, ఈ ఎస్టేట్లో ఏదో ఉంది. ఇదంతా నీ భ్రమరాజీ. అయినా నువ్వు ఇంత సెన్సిటివ్గా ఉండొచ్చా చెప్పు? ఒక పోలీస్ ఆఫీసర్ భార్య అయ్యుండి నువ్విలా భయపడచ్చా? నేనున్నానుగా. కమాన్, బీ బోల్డ్, cheer up. రా రా. హలో హలో హలో, నేనేనే రాజిని. హాయ్, ఎలా ఉన్నావు? ఏమిటి విశేషాలు? నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. వస్తావా? పర్సనల్గానా? సరే, అలాగే వస్తాను. త్వరగా రా ప్లీజ్. షూర్, తప్పకుండా వస్తాను. బాయ్. బాయ్. పోయిన వారం జర్నీ సినిమా చూశాను. వాట్ ఏ ట్రాజిక్ ఎండింగ్ కదా. మరి వాన సినిమా ఏంటి? అది ట్రాజిక్ ఎండింగే. ప్రేమ కోసం అలా కూడా చేస్తారా? మరి లవ్ అంటే ఏమనుకుంటున్నా? ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పు, నీకోసం ఏమైనా చేస్తాను. ఆహా, అయితే ఇక్కడి నుంచి దూకు చూద్దాం. ఏ, నీ లవ్ లో పడ్డాను, అలాంటిది ఇక్కడి నుంచి మళ్ళీ పడాలా? కాస్త ఆలోచించవే. నోను, నాకదేం తెలీదు. నీ లవ్ ని ప్రూవ్ చేసుకోవాలంటే నువ్వు ఇక్కడి నుంచి దూకాల్సిందే. ఈ అమ్మాయిలే ఇంత ప్రేమిస్తున్నానంటే చాలు అది ఇది అంటూ ఏదో ఒక పరీక్ష పెడుతూనే ఉంటారు. ఛ! ఏంటి ఆలోచిస్తున్నావు? ఆలోచన ఇప్పుడు చూడు. ఏమండి ఏమండి, ఇలా రండి. ఏంటి యార్డ్లో? చూడక్క, ఊరికే సరదాగా మాట్లాడుకుంటుంటే ప్రేమ కోసం ఏదైనా చేస్తారని దూకేస్తాడు. ఏమైంది? ఏంటి గొడవంతా? కార్తీక్ కార్తీక్ నీళ్ళలో. ఏమైంది కార్తీక్కి? రేయ్ కార్తీక్, ఏంటిదంతా? అది కాదు, సరదాగా ఏదో చేయబోయి అదే సీరియస్ అయ్యుంటే ఏంటో మీరు మీ ఆటలు. ఎస్ సార్, ఎస్ సార్, ఓకే సార్. భయపడుతున్నావా? ఇప్పటికైనా అర్థమైందా? ఈ ప్రేమికుడు ఏక్ దుజే కెలియాలో కమల్ హాసన్ లా కాదు, ఇడియట్ లో అందరినీ అలరించిన మాస్ హీరో రవితేజ లాంటివాడు. ఆహా, ఏయ్, నీ సంగతి చెప్తాను. One minute, darling. నేనేదన్నా తప్పు చేస్తుంటే నన్ను క్షమించి మీతో కలిసి బతకడానికి నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. ఒకే ఒక్క అవకాశం.
ఏంటండి ఇంత ఉదయాన్నే బయలుదేరారు? డ్యూటీకి. అయితే నేను రెడీ అవనా? వద్దు రాజీ, నేను హైదరాబాద్ వెళ్ళటం లేదు, సికింద్రాబాద్ వెళ్తున్నాను. 4-5 డేస్లో వచ్చేస్తాను. ఓకే, బాయ్. ఏమండి త్వరగా వచ్చేస్తారుగా? చెప్పాను కదా, 4-5 డేస్ అంతే. మూవ్. హాయ్. ఆ, ఏమిటి అదోలా ఉన్నావు? అది చెప్పడానికే ఫోన్ చేశాను. ఏమిటి నేనొచ్చానని మీ ఆయన అర్జెంటుగా బయలుదేరి వెళ్ళిపోయారా? ఎక్కడో ఏదో ప్రాబ్లం అట, డ్యూటీ అని బయలుదేరారు. ఓ, నిన్ను వదిలేసి వెళ్ళిపోయారని ఫీల్ అవుతున్నావా? అదేం కాదే, ఈ ఇంట్లో ఏదో విచిత్రంగా జరుగుతోంది. ఎవరు నన్ను ఫాలో చేస్తున్నారు. ఫాలో చేస్తున్నారా? తిరిగి చూస్తే ఎవరు ఉండరు. అలాగా? అవును, మొన్న నాకే తెలియకుండా సమాధి వరకు వెళ్ళిపోయాను. నన్నెవరో పిలిచినట్టు ఏదో తెలియని భయం, మనసు ప్రశాంతంగా లేదు. ఈ విషయం మీ ఆయనతో చెప్పావా? చెప్పాను, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. నాకెందుకో ఈ ఇంట్లో ఏ దెయ్యమో భూతమో ఉందనిపిస్తోంది. అంతేనంటావా? అవును, లేకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది చెప్పు? నువ్వు చెప్పేది వింటుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. నువ్వొక పని చెయ్యి. నాకో స్వామీజీ తెలుసు. ఆయనకి ఈ విషయాలన్నీ చెప్తే తప్పకుండా పరిష్కారం చెప్తారు. అయితే ఆయన్ని కలవడమే కొంచెం కష్టం. ప్లీజ్ ట్రై చేయవే. సరే, నేనిప్పుడే వెళ్ళి ఆయన్ని ఎప్పుడు కలవచ్చో కనుక్కొనొస్తాను. ఓకే. నువ్వేం భయపడకు. ఓకే, వస్తాను. బాయ్. కార్తీక్, 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 కార్తీక్. నేనుండే ఈ చోటుకి నిన్నెలా రప్పించానో చూసావా? రా, ఎట్టకేలకు వచ్చావు కదా. నేను గెలిచాను. మీతో కలిసి బతకడానికి నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి. ఒకే ఒక్క అవకాశం. కార్తీక్, 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 దీనంతటికీ కారణం నువ్వే కదా. నా చావుకి నువ్వేనే కారణం. వదలా, నేను నిన్ను వదలా. చూసావా ఎలా పట్టుకున్నాను?
కార్తీక్ లే. తాగు. ఇదే సచ్చిదానంద కుమారస్వాముల వారి ఆశ్రమం. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది కదూ. సరేరా, నీ సమస్యలన్నీ చెప్పుకుంటే అంతే ప్రశాంతమైన పరిష్కారం దొరుకుతుంది. ఎన్నేళ్లుగా ఉంది ఈ ఆశ్రమం? నాకు తెలిసి ఈ ఆశ్రమం కొన్నేళ్లుగా ఉంది. స్వామీజీ ఇక్కడే ఉంటారు. రా. నమస్కారం నమస్కారం స్వామీజీ. శుభమస్తు. కూర్చో. స్వామీజీ, తను నా స్నేహితురాలు రాజేశ్వరి. మిమ్మల్ని కలవాలంటే తీసుకొచ్చాను. సమస్యలు వచ్చినప్పుడు అందరూ భగవంతుని మీద నమ్మకం ఉంచాలి. నీ సమస్య ఏంటి? ఓ 4 రోజులు సంతోషంగా ఉందామని మేం మా ఎస్టేట్కి వచ్చాం. ఇంట్లో ఏవో ఆటంకాలు. ఏమైంది? మేమిక్కడికి వచ్చినప్పటి నుంచి ఏదో విచిత్రమైన అనుభూతి కలుగుతోంది. అది తలుచుకుంటే ఇప్పుడు కూడా భయంగా ఉంది. ఈ విషయం మా ఇంట్లో వాళ్ళతో చెప్తే ఎవరూ నమ్మడం లేదు. అందర్నీ కాపాడే ఈశ్వరుడుండగా చింతించాల్సిన అవసరం లేదు. స్వామీజీ, మీరే స్వయంగా వచ్చి ఆ ఇంట్లో వాస్తులోపం ఇంకేదైనా దోషం ఉందో చూసి చెప్పాలి. సరే, అలాగే వస్తాను. మొత్తానికి మంచి జరిగితే చాలు. ఒక పూజ చేయాలి. అందుకు కావలసిన ఏర్పాట్లు చేసుకోండి. అలాగే స్వామీజీ. వస్తాం స్వామీజీ. మంచిది. వస్తా శుభం స్వామీజీ. కలుగును గాక. నమస్తే స్వామి. నమస్కారం స్వామి. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. పూజకంతా సిద్ధం చేశారా? సిద్ధం స్వామీజీ. రండి రండి. రండి. ఆ తాయెత్తు నీకెవరిచ్చారు? ఇదా ఈ ఎస్టేట్లో ఉండే వాచ్మెన్ కట్టాడు. వాచ్మెన్ కట్టాడా? నేను వాడి రక్షణ కోసం కడితే వాడు నీకు కట్టాడా? ఓం నమ శివాయ. పూజకి పాలు కావాలి. నందిని, కొంచెం పాలు తీసుకునిరా. ఓకే అక్క. ఓం కాలభైరవేశ్వరాయ నమః. హే కార్తిక్, నువ్వెందుకు బయటకు వెళ్ళావు? రా లోపలికి. ఓకే ఓకే, వస్తానుండు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి ఎలాంటి అనుభూతి కలిగినా ఈ ఇంట్లోంచి ఎవరూ బయటికి వెళ్ళకూడదు. కార్తిక్, కార్తిక్! హే, హే, తలుపు ఎవరు మూశారు? తలుపు తెరవండి! హే!
చూడండి, ఈ ఇంట్లో అదృశ్యమైన ఆత్మ ఉందని రుజువైంది. రాబోయే అమావాస్య నాడు ఆ అదృశ్య ఆత్మకి ఒక హోమం చేసి దానికి విముక్తి కలిగిస్తాను. అంతవరకు మీరంతా జాగ్రత్తగా ఉండండి, అర్థమైందా? నేను లేనప్పుడు ఎంత ఘోరం జరిగిపోయింది. చిన్నమ్మి, కొంచెం తమాయించుకో. ఎలా తమాయించుకోమంటారు పెదబాబు? ఆయన రక్తం కక్కుతూ చనిపోవడం కళ్ళారా చూశాను. అదెలా మర్చిపోమంటారు? మీరే చెప్పండి. ఆ స్వామీజీని ఎవరు పిలిపించారో కాస్త చెప్తారా? ఆంజనేయుల్ని వాడే ఏదో చేసుండాలి. మీరు నమ్మరని నాకు తెలుసండి. ఆ స్వామీజీ చాలా మంచివారు, ఎవరికి హాని తలపెట్టరు. ఆంజనేయులు చనిపోవడానికి ఆ దెయ్యమే కారణం, తెలుసా మీకు? షడప్! మాట అంటే ఎందుకే దెయ్యం దెయ్యని బుర్ర మొత్తుకుంటున్నావు? ఆ దెయ్యం ఎక్కడుందో ఒకసారి చూపించు, నేను చూస్తాను. పెదబాబు, అమ్మగారు చెప్పేది నిజమే. ఈ ఇంట్లో దెయ్యం ఉందయ్యా. చిన్నమ్మి, అన్నయ్య, ఈ ఇంట్లో దయ్యం ఉందన్నయ్య. నేను నాకే తెలియకుండా సమాధి వరకు వెళ్ళిపోయాను. ఆ రోజు ఆంజనేయులు లేకపోయింటే ఈ రోజు నువ్వు నన్ను చూసుండేవాడివి కావు. ఏమంటున్నావురా? తను చెప్పేది నిజమే బావా. ఆ దయ్యం ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా టార్చర్ పెట్టింది. ముఖ్యంగా అక్కని బాగా ఇబ్బంది పెట్టింది. ఆయన ఎవరిని నమ్మరు నందిని. మనమందరం అబద్ధం చెప్తున్నాం అనుకుంటున్నారు. ఏమండి, మనం ఇక్కడే ఉంటే ఆ దెయ్యం ఇంకా ఎవరెవరిని చంపుతుందో. ప్లీజ్, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామండి, ప్లీజ్. అవును పెదబాబు, ఇక్కడుండే ప్రతి క్షణం ఆయన్ని మర్చిపోలేక చిత్రవద అనుభవిస్తున్నాను. ఆయనే ఇంట్లో లేనప్పుడు ఇక నాకు ఇక్కడ ఏం పని చెప్పండి? దయచేసి నన్ను పంపించేయండి పెదబాబు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. చిన్నమ్మి, నువ్వెక్కడికి వెళ్ళకలేదు. ఏ సమస్య వచ్చినా నేనున్నానుగా, నేను చూసుకుంటాను. నువ్విక్కడే ఉండు. నన్ను క్షమించండి అయ్యగారు, నేను వెళ్ళిపోతాను. సరే చిన్నమ్మి, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి. బావా, వీలైనంత త్వరగా మనము హైదరాబాద్ వెళ్ళిపోదాం బావా. అవునన్నయ్య, లెట్ us గో ఫ్రమ్ హియర్ ప్లీజ్. ప్లీజ్ అండి, వెళ్ళిపోదాం. ప్లీజ్ బావా. అలాగే, రేపే వెళ్ళిపోదాం. ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తుంది? నందిని, 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 హే నందిని, హే నందిని, 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 నందిని. నందిని! ఏమైందన్నయ్య? ఇక్కడికొచ్చాక ఆంజనేయుల్ని నందినిని పోగొట్టుకున్నాం. మనమేం పాపం చేశామండి? మనం ఎవరికి చెడు చేయలేదు. ఎవరేం తప్పు చేశారు? ఈ ఇంట్లో ఎందుకు ఇలా జరుగుతోంది? ఏమండి, నాకెందుకో చాలా భయంగా ఉంది.
స్వామీజీ గారు చెప్పారు ఈ ఇంట్లో ఏదో అదృశ్య ఆత్మ ఉందని. దానికి మనకి సంబంధం ఏంటి? అదెందుకని మనల్ని పీడిస్తోంది? దీనికంతటికీ కారణం నేనే. మీరా? అవును, ఈ ఎస్టేట్ని కొన్న కొత్తల్లో నేను ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక అమ్మాయిని కొంతమంది రౌడీలు బలాత్కారం చేయడానికి ప్రయత్నించడం నేను చూశాను. వాళ్ళని బాగా కొట్టి అక్కడి నుంచి తరిమి ఆ అమ్మాయిని కాపాడాను. కానీ ఆ అమ్మాయి బాగా తాగి మత్తులో ఉండడం వల్ల తను అక్కడే వదిలేస్తే ఆ రౌడీలు మళ్ళీ వచ్చి తన్ని ఇబ్బంది పెడతారనుకుని తన్ని ఇంటికి తీసుకొచ్చాను. అచ్చరే, నువ్వు ఎవరు? నీ పేరేంటి? ఏ ఊరు నీది? మీ అమ్మోళ్ళు ఎక్కడుంటారు? ఎందుకిలా తాగి తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు? నా పేరు నాగవల్లి. మా ఊరు కేరళ. మా అమ్మ నాన్న బాగా ధనవంతులు. నా పేరెంట్స్ని ఎదిరించి సినిమా యాక్టర్ అవ్వాలని ఇక్కడికొచ్చాను. అవకాశాల కోసం ఎంతో తిరిగాను, కానీ నా ఆశ నెరవేరలేదు. మళ్ళీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళడానికి మొహం చెల్లలేదు. అవకాశాల కోసం వెళ్ళిన ప్రతి చోట నన్ను అందరూ తప్పుడు దృష్టితోనే చూశారు. ఆ సంఘటనలన్నిటినీ మర్చిపోవడానికే తాగుడు మొదలు పెట్టాను. ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోయాను. నాకెవ్వరూ లేరు. బాధని మర్చిపోవడానికి అందరూ తాగుతారు, కానీ ఆ బాధ తీరేసరికి వాళ్లే ఉండరు. జీవితంలో ఏం కోల్పోయేమో ఆలోచించడం కంటే ఏం సాధించేమో ఆలోచించడం మంచిది.
ఆ అమ్మాయి కథ విని నేను తాగే పరిస్థితి వచ్చింది. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? పిలుస్తుంటే వినపడలేదా? ఆంజనేయులు, ఆంజనేయులు, రారా ఆంజనేయులు, ఎక్కడున్నారా? కాఫీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్స్. హలో. హలో, నేనండి రాజీని. రాజీ, చెప్పు. ఏం లేదు, ఊరికే మీ గుర్తొచ్చింది, ఫోన్ చేశాను. ఏంటి ఏం మాట్లాడడం లేదు? ఎవరైనా పక్కనున్నారా? ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాను, చెప్పు. హలో హలో, ఏమండి? ఎవరది? హలో, ఎవరితో మాట్లాడుతున్నావు ఆదిత్య? నేను నీతో ఉన్నానని వాళ్ళతో చెప్పు. చెప్పు. అదే. హలో, ఒక్క నిమిషం, నేనే నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే, పెట్టే. మర్చిపోకండి. అలాగే. నాగవల్లి, నాగవల్లి. నువ్వెందుకలా చెప్పావు? నువ్వు అలా అబద్ధం చెప్పుండకూడదు. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను ఆదిత్య. నువ్వు లేకుండా జీవించే శక్తి నాకు లేదు. నాగవల్లి, జరిగిందంతా ఒక పీడ కల అనుకుని మర్చిపో. నా భార్య నన్ను ఎంతగానో ప్రేమిస్తోంది. కొత్త జీవితం మొదలు పెట్టమని నువ్వే చెప్పావు కదా ఆదిత్య. నేను వెళ్లే దారి మంచిది కాకపోవచ్చు, కానీ నేను దారి తప్పిన దాన్ని కాదు. నీతో బతకడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వు ఆదిత్య. ప్లీజ్ ఆదిత్య, ప్లీజ్ ఆదిత్య, ప్లీజ్. నేను ఇందాకే చెప్పాను కదా, ఇదంతా ఒక పీడకాలనుకుని మర్చిపోమని. ఏది పీడకల ఆదిత్య?
నాకు నీ మీద ఉన్న ప్రేమ అబద్ధమా లేదా నా సర్వస్వం నీకు అప్పగించని అది అబద్ధమా? చెప్పు ఆదిత్య, చెప్పు ఆదిత్య, చెప్పు. వదులు. ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు? నాకు ఇప్పుడిప్పుడే అంతా అర్థమవుతోంది. నీలాంటి స్వార్థపరులు ఉండేంత వరకు నాలాంటి ఆడపిల్లలు దారి తప్పుతూనే ఉంటారు. ప్లీజ్ ఆదిత్య, నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వు ఆదిత్య. ఆదిత్య ప్లీజ్, నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వు ఆదిత్య. ప్లీజ్ ఆదిత్య, ఆదిత్య ప్లీజ్. సారీ, ఐ వెరీ సారీ. నా వల్ల కాదు. ఆదిత్య, ఆదిత్య. హలో, వినపడుతోందా? వెళ్ళి కొంచెం డ్రింక్స్ తీసుకురా. డ్రింక్స్ తీసుకురావా? How dare you? ఏంటి నువ్వు పెగ్గేస్తావా? అయితే వెళ్ళి ఫుల్ బాటిల్ తీసుకురా. వెళ్ళి మొహం కడుక్కుని ఫ్రెష్ అయ్యిరా. సరేనారా? ఇంటి కాపలా కాచే కూలోడు వీడికి ఎంత పొగరా? వీడి సంగతి చెప్తాను. ఆదిత్య, వాడికి నేనెవరినో అర్థమయ్యేలా చెప్పు. ఆఫ్టర్ ఆల్ కాపలా కాచే కుక్క నన్నే ఇంట్లోకి రావద్దన్నాడు. ఎందుకో తెలుసా? ఇదిగో ఇది నా మెళ్ళో లేనందువల్ల. ఆదిత్య ప్లీజ్ ఆదిత్య, దీన్ని నా మెళ్ళో కడతావా ప్లీజ్?
మెళ్ళో కట్టు. ఆదిత్య, దీని నా మెళ్ళో కట్టు. నా మెళ్ళో కట్టు. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? రావే రా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్పు ఆదిత్య. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో ఆదిత్య. దయచేసి నాకు నీతో బతికే అవకాశం ఇవ్వు. నేను ఎక్కడికి వెళ్ళను. ప్లీజ్ ఆదిత్య, ప్లీజ్. ఆదిత్య, 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 తలుపు తెరు ఆదిత్య. నీ ప్రవర్తన అస్సలేం బాలేదు ఆదిత్య. నువ్వే నాకు అంతా అనుకున్నాను. నిన్నెంతో ప్రేమించాను. నువ్వు చెప్పే వాటన్నిటికీ నేను ఒప్పుకుంటే రేపు నా కాపురం వీధిన పడుతుంది. ఇంకెప్పుడు నీ మొహం కూడా నాకు చూపించకు. గెట్ అవుట్. ఏ ఆదిత్య, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ ఆశల్ని కోరికల్ని తీర్చే బొమ్మ అనుకున్నావా? వద్దాదిత్య, నీకు పెళ్ళం ఉందని నాకు ద్రోహం చేయకు. నాకు ఒకే ఒక అవకాశం ఇవ్వు ఆదిత్య. నీ పెళ్ళం కన్నా నేను బాగా చూసుకుంటాను. ప్లీజ్ ఆదిత్య, ప్లీజ్. నాకు ఒకే ఒక్క అవకాశం ఇచ్చి చూడు. జీవితంలో ఆశపడిన వాటిని దక్కించుకోవడానికి ప్రయత్నించి విసిగిపోయాను. నిన్ను చూసిన తరువాతే జీవించాలన్న కోరిక పుట్టింది. అలాంటి నిన్ను దూరం చేసుకోను. ప్లీజ్ ఆదిత్య, ఇట్స్ ట్రూ ఆదిత్య. నువ్వు నాకు దూరం అయితే నేను సహించలేను ఆదిత్య. నా చావుకి నువ్వే కారణం అవుతావు ఆదిత్య. ఆగు ఆదిత్య, వెళ్ళకు. తలుపుతే ఆదిత్య, ప్లీజ్ దయచేసి తలుపుతే ఆదిత్య. నువ్వు నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా? నిన్ను కలిసి నాకు జీవించాలని ఆశ పుట్టింది ఆదిత్య. ఆదిత్య, నేను సూసైడ్ చేసుకుంటున్నాను. ఆదిత్య, ఆదిత్య, నేను నిజంగానే సూసైడ్ చేసేసుకుంటాను. నాగవల్లి వద్దు, నా మాట విను. వద్దు నాగవల్లి, నా మాట విను. నాగవల్లి ప్లీజ్. నాగవల్లి నా మాట విను. వద్దు, నా మాట విను ప్లీజ్. తను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుందన్న గాబరాలో నేను పక్కన బకెట్లో ఉన్న నీళ్ళని తన మీద పోశాను. కానీ అందులో ఉన్నది నీళ్లు కాదు, జనరేటర్ ట్యాంక్ ని క్లీన్ చేయడానికని అందులో ఉన్న పెట్రోల్ ని ఆంజనేయులు బకెట్లో పోశాడు. నాగవల్లి ఇచ్చుండాల్సింది ఆదిత్య. ఆదిత్య, నాకు ఒకే ఒక్క అవకాశం ఇచ్చుండాల్సిందే.
నేను నిన్ను అమితంగా ప్రేమిస్తున్నానన్న ఒకే ఒక కారణానికి నేను తనని నెగ్లెక్ట్ చేశాను. అయినా నేను చేసింది తప్పే. నా మనసు ఒప్పుకోవడం లేదు. ఈ విషయాన్ని తను అంత సీరియస్గా తీసుకుంటుందని నాకు గనక అప్పుడే తెలుసుంటే దేవుడి మీదొట్టుగా నేను తనతో సంసారం చేసుండను. నేను ఈ విషయం ఆ రోజే నీ పెళ్ళంతా చెప్పాను. నేనంత త్వరగా చావను ఆదిత్య. నేనెంత మొత్తుకున్నాను, ఎంత గింజుకున్నాను, కానీ నీ మనసు అస్సలు కరగలేదు కదూ. నీలాంటి వాళ్ళు అసలు ఈ భూమి మీదే ఉండకూడదు. అవును, నా చావుకి నా ప్రేమే కారణమయ్యే పరిస్థితి తీసుకొచ్చావు కదూ. ఇక్కడికి కుటుంబ సమేతంగా వచ్చి నాకు బాగా దొరికిపోయావు. నేను చచ్చినట్టే నీ చావుకి నువ్వే కారణం అయ్యి నిన్నిష్టపడే వాళ్ళు బాధపడాలి. అది చూసి నా మనసు పొంగిపోవాలి. అన్నయ్య, నువ్వు ఇలాంటి వాడవని నేను అస్సలు అనుకోలేదు. బంగారం లాంటి వదినికి నువ్వింత ద్రోహం చేస్తావా? మంచి భర్తనేవాడు కట్టుకున్న భార్యని ప్రేమించాలే గాని ఇలా మోసం చేయకూడదు. వదినా, ఇక మనం ఇక్కడ ఉండద్దు. రా, వెళ్ళిపోదాం. రా వదినా. హాయ్ కార్తీక్, మీ అన్నయ్యరి? ఏమో నాకు తెలీదు.
హాయ్. హాయ్. ఏమైంది? ఎందుకు అదోలా ఉన్నావు? అవును, ఆదిత్య అయ్యరి కనపడడం లేదు. ఆయన స్వామీజీ దగ్గరకొస్తే బాగుండేది. ఆ, స్వామీజీ దగ్గరగా? అవును రాజీ, అమావాస్య రోజున పూజ చేయాలని స్వామీజీ చెప్పారు కదా. ఏంటి, ఈరోజు అమావాస్య? అవును రాజీ. అవును వదినా, మనం ఈ రోజు ఊరికి వెళ్ళడానికి ముందు ఒకసారి స్వామీజీని కలిసి వెళ్దాం. ఏంటి ఆలోచిస్తున్నావు వదినా? రా వెళ్దాం. రోజే అమావాస్య, మీ సమస్యలు తీరే రోజు. నీ పసుపు కుంకుమలు, నీ ఐదోతనం నీకు దక్కాలంటే ఈ రోజే ఆ ఆత్మకు విముక్తి కలిగించాలి. వెళ్ళండి, నేను చెప్పినట్టు చేయండి. అలాగే స్వామీజీ. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? ఛ! ఎక్కడికి వెళ్ళారు అందరూ? నేను ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏమిటండి, ఏమైంది? మన ఆదిత్య జీపు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? కంగారు పడకండి, హీఈస్ సేఫ్. హాస్పిటల్లో ఉన్నాడు. రండి వెళ్ళి చూద్దాం. ఏమైంది? ఎందుకు ఆలోచిస్తున్నారు? రండి వెళదాం. వదినా, ముందా స్వామీజీ చెప్పిన పనిని పూర్తి చేద్దాం. స్వామీజీనా? ఏం చెప్పారు? ఓకే ఓకే ఓకే. ఆ సమాధి ఎక్కడుంది? ఇక్కడే పక్కనే అంకుల్. పదండి వెళదాం.
అంకుల్ పెట్రోల్ ఇవ్వనా?
సారీ మాస్టర్, మీరు నేర్పించిన విద్యని మీ మీదే ప్రయోగించాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ. పర్వాలేదు కార్తీక్, నీకు విద్య నేర్పినందుకు నేను గర్వపడేలా చేశావు. నువ్వు నేర్చుకున్న విద్య సార్థకమైంది. మొత్తానికి గురువుని మించిన శిష్యుడు అనిపించుకున్నావు. ఎనీహౌ, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్ ఏ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేస్తాను. బాయ్ బాయ్. See you.